లెట్స్ సీ దిస్ వన్. సో ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను ఇక్కడ. సో ఇఫ్ యూ కెన్ సీ నేను ఏం రాయగలను, సో నేను ఎప్పుడు రాయగలను, నేను ఎక్కడ రాయగలను, నేను ఎలా పరిగెత్తగలను, నేను ఎన్నిసార్లు అడగగలను, నేను ఎవరిని కొట్టగలను, నేను ఎన్నిసార్లు అర్థం చేసుకోగలను. దీస్ ఆర్ ద సెంటెన్సెస్. ఆమె ఎలా అర్థం చేసుకోగలదు, వాళ్ళు ఎలా ఫైట్ చేయగలరు, మీరు ఎలా ఎగ్జామ్ రాయగలరు, మీరు ఎలా ఈ వీడియో చూడగలరు. ఇవల్ల సెంటెన్సెస్ ఇంగ్లీష్లో మనం ఏ విధంగా మాట్లాడాలనేసి లెట్ us ఫోకస్ ఆన్ దిస్ వన్. ఇక చూస్తే నేను ఏమి రాయగలను అనేది సెంటెన్స్ ను మనం ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేయాలంటే ఫస్ట్ లెట్ us ఫోకస్ ఆన్ దిస్ స్ట్రక్చర్. ఫస్ట్ WH వర్డ్ రాసేయాలి, WH వర్డ్ రాసేసి తర్వాత కెన్ ఉండాలి, తర్వాత కెన్ తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ 1 ఉండాలి, వర్బ్ 1 తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. నేను ఏం రాయగలను అనేసింది. సో ఏమిటి అంటే ఇంగ్లీష్లో ఏమంటామంటే వాట్. నేనేం రాయగలను, వాట్ కెన్ ఐ రైట్. నేనేం రాయగలను అంటే వాట్ కెన్ ఐ రైట్. నువ్వేం రాయగలవు, వాట్ కెన్ యూ రైట్. వాళ్ళు ఏం రాయగలరు, వాట్ కెన్ దే రైట్. ఇన్ని మాటలు చెప్తున్నావే, వాళ్ళు ఏం రాయగలరు, వాట్ కెన్ దే రైట్. సార్ నీవు ఏం మాట్లాడగలవు, వాట్ కెన్ యూ స్పీక్. దీస్ ఆర్ ద సెంటెన్సెస్ వీ హ్యావ్ టు యూజ్ దట్. అట్ ద సేమ్ టైమ్ సార్ నేను ఎప్పుడు రాయగలను, ఎప్పుడు అంటే మనం ఇంగ్లీష్లో ఏమంటాం yes when can I write. when can I write, నేను ఎప్పుడు రాయగలను. when can you write, నువ్వెప్పుడు రాయగలవు. వాళ్ళు ఎప్పుడు రాయగలరు, when can they write, నువ్వెప్పుడు అర్థం చేసుకోగలవు. when can you understand,